సంఘం పోలికలు పార్ట్ 2. సంఘం జ్యేష్ఠుల సంఘంతో పోల్చబడింది. సంఘంలోని సంఘ పెద్దలు, సంఘంలో వారందరూ దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలని సంఘం చెబుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనము. సంఘం ద్రాక్ష తోటతో పోల్చబడింది. సంఘం అనే ద్రాక్ష తోటలో పాడు చేసే గుంటనక్కలు లేకుండా చూసుకోవాలని సంఘం చెబుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. సంఘం దేవుని యొక్క గృహంతో పోల్చబడింది. దేవుని యొక్క గృహంలో అన్ని మట్టి పాత్రలు ఆయనకు ఇష్టకరంగా వాడబడాలని సంఘం చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. సంఘం ఫరో రాజు యొక్క రథముతో పోల్చబడింది. ఫరో రథమునకు కట్టిన గుర్రములు యుద్ధమునకు ఏ విధంగా పరిగెత్తాయో క్రీస్తు కొరకు విశ్వాసంతో మనము అలాగే పరిగెత్తాలని సంఘం చెబుతుంది. పరమగీతములు 1వ అధ్యాయము 9వ వచనము. సంఘం సజీవమైన రాళ్లతో పోల్చబడింది. సజీవమైన రాళ్లతో మన హృదయాన్ని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుకోవాలని సంఘం చెబుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. సంఘం రాజులైన యాజక సమూహంతో పోల్చబడింది. రాజులకు రాజైన దేవుని యొక్క గుణాతిశయములను స్వార్థగా ప్రకటించుటకు మనం సిద్ధంగా ఉండాలని సంఘం చెబుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. సంఘం మగ శిశువుతో పోల్చబడింది. సాతాను అను ఘటసర్పమును ఎదిరించుటకు పురుషుని వలె శక్తి కలిగి ఉండాలని సంఘం చెబుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనము.